హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ వ్లాగ్స్. అందరికీ ముందుగా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారికి నైవేద్యం చక్కెర పొంగలి తయారు చేస్తున్నాను. ఈ చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. గ్లాసు బియ్యం, అర గ్లాసు పెసరపప్పు లైట్గా వేపుకొని ఒక గిన్నెలో వేసి వాటర్తో నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకొని తగినంత వాటర్ వేసి మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు బాగా నానిన బియ్యం, పెసరపప్పు గిన్నెలో సరిపడా పాలు వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఎప్పుడైనా పరవన్నం కానీ చక్కెర పొంగల్ కానీ బాగా ఉడికిన తర్వాతే బెల్లమైనా పంచదారైనా వేసుకోవాలి. చక్కెర పొంగలి మరీ గట్టిగా కాకుండా లూజుగా కాకుండా కరెక్ట్గా ఉడికిన తర్వాత ఒక కడాయిలో సరిపడా నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేపుకొని చక్కెర పొంగల్లో వేసేయాలి. యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకుంటే అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యం రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.